రీసెంట్గా నా దగ్గర ఒక పెద్దావిడ వచ్చి నాకు తల తిరుగుతాంది, గిడినెస్ ప్రాబ్లం ఉంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు అని చెప్పారు. ఈవిడ ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేసుకున్నారు. ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది పూర్తిగా నార్మల్ వచ్చింది. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తాను. అలాగే బ్రెయిన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి మీ అందరికీ తెలవాలి అని చెప్పి ఈ వీడియోస్ తయారు చేస్తాను. ఈ పెద్దావిడని ఎగ్జామిన్ చేస్తే మనకి క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఈమెకి బ్రెయిన్ లో కాదు, నెక్ లో ప్రాబ్లం. ఆశ్చర్యపోయారా? ఎస్, బ్రెయిన్ ప్రాబ్లమ్సే కాకుండా నెక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా గిడినెస్ లేదా వర్టిగో అనేది రావచ్చు. మన మెడలో ఉండే బ్లడ్ వెజల్స్, మసిల్స్ ఇంకా నర్వ్స్ తోటి మన బ్యాలెన్స్ కంట్రోల్ అనేది చాలా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ మసిల్స్లో స్ట్రెయిన్ అయినప్పుడు లేదా డిస్క్ బల్జ్ అయినప్పుడు, నెక్లో వచ్చే ప్రాబ్లమ్స్ తోటి ఇండైరెక్ట్గా మన బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. దీన్నే మనము సర్వైకల్ వర్టిగో అంటాం. చాలా మంది మా దగ్గరికి గిడినెస్ ప్రాబ్లం తోటి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఎంఆర్ఐ బ్రెయిన్స్ మళ్ళీ చేసుకుంటూ ఏ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకుండా బాధపడతా ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి గిడినెస్కి నెక్ పెయిన్ కూడా కారణమై ఉండొచ్చు. మన నెక్ మసిల్స్ లేదా మన మెడలో ఉండే మసిల్స్ని హెల్దీగా ఉంచుకుంటే ఇలాంటి గిడినెస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి గిడినెస్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.